హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి అందులో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్ గోధుమ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ అంటే మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. త్రీ కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది 1 కప్ గోధుమ రవ్వకి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, గోధుమ రవ్వలో ఉన్న వాటర్ అంతా పోయి గోధుమ రవ్వ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం షుగర్ తక్కువ వేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత గోధుమ రవ్వ అంతా లూజ్గా అయిపోతుంది. మళ్ళీ గోధుమ రవ్వ దగ్గరగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ అంతా దగ్గరగా వచ్చేసింది. అంతే అండి, ఎంతో సింపుల్ గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.